ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు బీఆర్ఎస్ పార్టీ సాధించిన విజయమన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్. 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ను ఆదేశించడం హర్షించదగ్గ విషయమన్నారు. బీఆర్ఎస్ లీగల్ సెల్ చేసిన ప్రయత్నం ఫలించిందన్నారు వివేకానంద గౌడ్. 18 నెలలుగా స్పీకర్ నిర్ణయం తీసుకోకపోవడం కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యానికి చూపిస్తుందని ఆయన మండిపడ్డారు. రేపు రాబోయే ఉప ఎన్నికల్లో ఖచ్చితంగా 10 నియోజకవర్గాల్లోనూ బీఆర్ఎస్ గెలుస్తుందంటున్న ఎమ్మెల్యే వివేకానందతో మా ప్రతినిధి విజయ్ ఫేస్ టు ఫేస్. పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల పైన ఇప్పటికే సుప్రీంకోర్టు అయితే తీర్పునైతే వెలువరించింది. 3 నెలల వ్యవధిలోనే తెలంగాణ అసెంబ్లీ సభా అధ్యక్షుడు ఎవరైతే స్పీకర్ ఉన్నారో వారు దీనికి సంబంధించినటువంటి నిర్ణయం కూడా తీసుకోవాలని చెప్పేసి అయితే చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు కాంగ్రెస్ కూడా ఈ యొక్క తీర్పుని ఆహ్వానిస్తోంది, మరొక వైపు బీఆర్ఎస్ ఇది మా విజయం అంటూ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్ విప్ కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ ఉన్నారు. ఆ వివేకానంద గారు, అసలు ఈ తీర్పుని మీరెట్లా మీ విజయంగా భావిస్తారు? ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి ఎమ్మెల్యేల పైన యాజ్ పర్ యాక్ట్, యాజ్ పర్ రాజ్యాంగం ప్రకారంగా మీరు వారి అనర్హులుగా ప్రకటించాలని చెప్పేసి మేము స్పీకర్ గారి యొక్క ట్రిబ్యునల్లో మేము కేసు వేయడం జరిగింది. కొన్ని నెలలుగా పెండింగ్ ఉన్నది, దానిపైన ఎలాంటి చర్య తీసుకోవడం సందర్భంలో మేము హైకోర్టుని ఆశ్రయించాం. తర్వాత సుప్రీంకోర్టు వరకు కేసు వేయండి. ఈరోజు సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా స్పీకర్ గారికి ఆదేశాలు ఇస్తూ, అంటే 18 నెలలైంది పెండింగ్లో ఉన్నటువంటి కేసుని 3 నెలల్లో మీరు ఇమీడియట్గా డిస్పోజ్ చేయాలి, డిస్క్వాలిఫికేషన్ పైన ఇమీడియట్ చర్య తీసుకోవాలి, యాక్ట్ ప్రకారం మీరు చర్య తీసుకోవాలని చెప్పి ఆదేశించడం ఇది మా పార్టీ ఘన విజయం. మా లీగల్ సెల్ చేసినటువంటి ప్రయత్నం ఫలించింది ఈరోజు. ఇది అందుకే మేము మా పార్టీ ఘన విజయంగా మేము సాధిస్తా ఉన్నాం. ఈరోజు దేశవ్యాప్తంగా ఒక సంచలన తీర్పు అయింది, ఈరోజు ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ అయింది ఈరోజు. అందుకే ఇది మా ఘన విజయం అని చెప్తా ఉన్నాం. తీర్పుని కాంగ్రెస్ కూడా వాళ్ళకి సానుకూలంగానే ఉంది అన్నట్టుగా భావిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంటే పెండింగ్లో ఉన్న పిటిషన్స్ని 18 నెలల నుంచి కూడా స్పీకర్ గారిని చర్య తీసుకోకుండా ముఖ్యమంత్రి ప్రెజర్ చేసి ఆపడం, మీ 3 నెలల్లో సుప్రీంకోర్టు వారికి ఎట్లా విజయం అనుకుంటాడు ఆయన? ఉప ఎన్నికలు ఎట్లా వస్తాయి అధ్యక్ష అని చెప్పి అసెంబ్లీ అడిగింది కదా. సుప్రీంకోర్టు తీర్పు చెంపపేట లాంటి తీర్పు ఇచ్చి ఉప ఎన్నికలు ఎట్లా రాబోతున్నాయో చెప్పింది. దాన్ని ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు కళ్ళు తెరవాలా. శాసన వ్యవస్థని అప్రతిష్టపాలు చేయొద్దు. శాసన వ్యవస్థ యొక్క గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి గారి పైన ఉంది. ఈరోజు అనవసరంగా స్పీకర్ గారిని ప్రెజర్ పెట్టి స్పీకర్ గారిని ఏదో దాంట్లో ఇరికిచ్చి ఏదో చేస్తా అంటే నడవదు. ఇప్పుడు నీకు నిజంగానే నీ పైన నీ పరిపాలన పైన నీకు నమ్మకం ఉంటే నీ కాంగ్రెస్ పార్టీ నీ మేనిఫెస్టోలో, నీ జాతీయ స్థాయిలో మేనిఫెస్టోలో పెట్టినావు కదా, పార్టీ ఫిరాయించినటువంటి ఎవరైనా సరే ఎంపీ కానీ ఎమ్మెల్యే తక్షణం అనర్హులుగా ప్రకటించాలని చెప్పేసి చట్టం తెస్తామని చెప్పేసి చెప్పిందే నువ్వు కదా. మరి ఢిల్లీలో ఒక మాట, గల్లీలో ఒక మాట. ఢిల్లీలో ఒక నీతి, గల్లీలో ఒక నీతి. అంటే నీకు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో సమానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇవన్నీ చెప్పే కాలయాపన చేయొద్దని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది. నీకు కాకమ్మ కథలు చెప్పుడు మానుకోవాలా, మీరు ఇమీడియట్గా దానికి చర్యలు తీసుకోవాలా. 3 నెలలు చేసుకోకపోతే ఎవరైనా తప్పుదోవ పట్టించి చెప్పినట్టుగానే తప్పుదోవ పట్టించే విధంగానో లేకపోతే కాలయాపన చేసేటువంటి ప్రయత్నం చేస్తే కనుక మీరు మళ్ళీ వెళ్ళి స్పీకర్ని కలిసేటువంటి ప్రయత్నం ఏమైనా చేస్తారా? మేము మళ్ళీ వెళ్ళే అవసరమే లేదు. మేము ఆల్రెడీ వెళ్ళి మేము ఇస్తాం. మా లీగల్ సెల్ మేము గో అండ్ రిప్రజెంట్ ఏమైతే సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చింది. కోర్టు తీర్పు ఉల్లంఘించడం అవుతుంది కదా, కంటెంప్ట్ అవుతుంది కదా. ఇమీడియట్ రాజీనామా చేయించి ఎన్నికలకు వస్తే నీ గౌరవాన్ని కాపాడుకున్నాం అవుతామని చెప్పి సందర్భాన్ని తెలియదు. ఈ పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలని వెంటనే బర్తరఫ్ చేసి మొత్తం వాళ్ళకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే పదవి నుంచి రాజీనామా చేయించి ఈవెన్ ముఖ్యమంత్రి గారే మర్యాదపూర్వకంగా ఉప ఎన్నిక నిర్వహిస్తే బాగుంటుంది అంటూ కూడా ఇటు బీఆర్ఎస్ విప్ కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ రాజుతో విజయ్, బిగ్ టీవీ, బీఆర్ఎస్ భవన్ నుండి.